నిద్రలేవగానే పిల్లిని చూస్తే ఇలాగే జరుగుతుంది. చాలా ఇళ్లలో పిల్లులను పెంపుడు జంతువులుగా చూస్తారు. కొందరైతే పిల్లుల్ని సొంతగా పెంచుకునేందుకు ఎక్కువ ఖర్చు కాదు, అలాగే పెద్దగా కష్టం కూడా ఉండదు కాబట్టి పెంచుకోవడానికి ఇష్టపడతారు. పెంపుడు పిల్లి మీ ఉత్తమ తోడుగా ఉంటుంది. స్నేహపూర్వక పిల్లి మీ ఖాళీ సమయంలో లేదా ఏకాంతంలో మిమ్మల్ని సహవాసం చేయగలదు. ఇది సులభంగా మనశ్శాంతిని కలిగిస్తుంది. కానీ పిల్లుల గురించి చాలా అపోహలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. శకున్ శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి బయట పిల్లి ఏడుపు శ్రేయస్కరం కాదు. పిల్లులు ముందస్తు మరణాన్ని అంచనా వేయగలవని చెబుతున్నారు కొందరు నిపుణులు. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోండి. పిల్లులు ఏడుపు ద్వారా అసహ్యకరమైన సంఘటనలను సూచిస్తాయి. పురాతన కాలం నుండి పిల్లులు మరణాన్ని వాసన చూస్తాయని ప్రజలు నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పిల్లులు మరణాన్ని అంచనా వేస్తాయని నమ్ముతారు. అయితే కేవలం మూఢనమ్మకం కాదు. పిల్లులు మనుషులు ఇతర జంతువుల మరణాన్ని అంచనా వేయగలవని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. నిద్రలేవగానే పిల్లిని చూస్తే ఏం జరుగుతుందంటే, మీరు తెల్లవారుజామున నిద్రలేవగానే ఇంటి ముందు లేదా ఇంట్లో పిల్లిని చూస్తే ఆ రోజు మీ ఇంటికి అతిథులు వస్తున్నారని అర్థం. సాంప్రదాయిక జ్ఞానం ప్రకారం మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు దారిలో తెల్ల పిల్లి కనిపిస్తే అది శుభశకునం, విజయానికి సంకేతం అని అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ ఉదయాన్నే నిద్రలేవగానే పిల్లిని చూస్తే వాళ్ళు చదువులో లేదా మరేదైనా పోటీలో విజయం సాధించే అవకాశం ఉంది. చాలా దేశాల్లో తెల్ల పిల్లి ఉనికిని మేల్కొలపడానికి పిల్లలకి అదృష్టం తెస్తుందని నమ్ముతారు. అయితే పిల్లులు ఇంట్లో ఉండటం లేదా ఇంట్లోకి వచ్చిన ప్రయోజనం, లాభాలు సంగతి పక్కన పెడితే ఇంట్లో ఉండే పాలు తాగే ప్రమాదం కూడా ఉంది. అలా పిల్లి ఎంగిలి చేసిన వాటిని తింటే ప్రమాదం. పసిపిల్లలు, చిన్నారులు ఉన్న ఇంట్లో పిల్లులు లేకపోవడం మంచిది. ఎందుకంటే వాటి జుట్టు రాలిపోయినా లేక పిల్లలు పట్టుకున్నా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కలదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.